వెల్కమ్ టు ఐ న్యూస్. కమలం పార్టీ తెలంగాణ రాజకీయ వ్యూహాన్ని తమిళనాడులో కూడా అమలు చేస్తుందా? బీజేపీ పక్కా స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తోందా? బలమైన ప్రాంతీయ పార్టీలను పసిగట్టే పకడ్బందీ ప్రణాళికతో పాలిటిక్స్ చేస్తోందా? అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటో తెలుసా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైవ్ బ్రాండ్ అన్నామలైని దూరం పెట్టినందుకే ఎన్డీఏ నష్టపోయిందనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫలితాల సరళిని మరో కోణంలో చూస్తే బీజేపీ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే వెడుతోందనిపిస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీల బలమైన స్పష్టమైన అవగాహన ఉంది. కాంగ్రెస్ ను ఢీకొట్టినంత సులువుగా ప్రాంతీయ పార్టీలను ఓడించలేమన్న విషయము ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అందుకే ముందుగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలన్న ఎత్తుగడను అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో పార్టీకి లాభం కలిగినా పర్వాలేదని దీర్ఘకాలంలో తమకే కలిసి వస్తుందన్న అంచనా కమలనాథులదిగా తెలుస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫైవ్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడమే అని తెలుస్తోంది. వాస్తవానికి సంజయ్ వల్ల రాష్ట్రంలో అప్పుడు పార్టీకి చాలా ఊపొచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ హోరాహోరీగా ఉంటుందనే విశ్లేషణలు జరిగాయి. అయితే బీజేపీ అధిష్టానం లెక్కలు వేరేలా ఉన్నాయి. సంజయ్ దూకుడు వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడుతున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పోరులో ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా మళ్లీ ఎన్నికల్లో ఓడించగలం, కానీ బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తో వేగలేమని భావించిందన్నది నమ్మలేని నిజం. కేసీఆర్ ను గద్దె దించడంలో అప్పుడు బీజేపీ సక్సెస్ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను మట్టి కనిపించే వ్యూహంతో ముందుకు వెడుతోంది. అప్పటికి బలం సరిపోకుంటే ఇదే బీఆర్ఎస్ తో పొత్తు లేదా అవగాహన కుదుర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండరు కదా. ఎవరి అవసరం మారిది, ఎవరి రాజకీయం మారిది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుందట బీజేపీ. తమిళనాడులోనూ బీజేపీ అదే ఫార్ములా ఉపయోగించినట్టు ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో గల సమీకరణాల దృష్ట్యా అధికార డీఎంకేను ఓడించలేమనే అంచనా బీజేపీకి మొదటి నుంచుంది. ద్రవిడ రాజకీయాల్లో ఎక్కువగా కలగజేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించింది. అందుకే ఏఐడీఎంకేను ముందు పెట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఫైవ్ బ్రాండ్ అన్నామలై లాంటి నేతలు ఎక్కువగా తిరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చెల్లి అధికార డీఎంకేకి లాభం చేకూరే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. అందుకే అన్నామలైని సైలెంట్ చేసేసింది. ఆయన కూడా పార్టీ లైన్ లో పర్ఫెక్ట్ గా పనిచేశారు. ఎంతవరకు కొట్లాడాలో అంతవరకు కొట్లాడారు. మొత్తానికి తాము గెలవకపోయినా కొరకరాని కొయ్యలాంటి డీఎంకేను గద్దె దించడంలో సక్సెస్ కాగలిగారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే తమతో కలిసి వస్తే సరే, లేకుంటే రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం. ఇప్పటి వరకు కమలనాథులు పర్ఫెక్ట్ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. అలాని భవిష్యత్తులోనూ ఈ వ్యూహాలనే సక్సెస్ అవుతాయనే గ్యారంటీ లేదు. అయితే సెక్యులర్ పార్టీల నాయకుల ఓవర్ యాక్షన్ తో హిందూ ఓట్లు ఏకీకృతం అవుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విన్నారు కదా. ఆమె బీజేపీని విమర్శించడంలో తప్పులేదు, కానీ రాముని కోట్ చేయడం వల్లనే హిందువుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఇలాంటివన్నీ రాబోయే కాలంలోనూ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.